ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం చిలక. వావ్. ధనుసు రాశి వాళ్ళకి శివయ్య ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం, అయ్యగారు జ్యోతిర్లింగం. అమ్మవారితో శక్తిపీఠంతో కలిసి ఉన్న స్థానాలు మూడు. ఒకటి శ్రీశైలం, ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని. శక్తిపీఠం జ్యోతిర్లింగం, అయ్యగారితో అమ్మగారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠం లోపల మూడు స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని, ఒకటి శ్రీశైలం. ఎవరైతే మీరు శ్రీశైల దర్శనం చేసుకుని ఈసారి వస్తారో, శ్రీశైలం అంటే ఏమనుకుంటున్నారండి? శ్రీశైలం అంటే చాలా పవర్ఫుల్. శ్రీశైల స్థానం అంటే సాక్షాత్తంగా జ్యోతిర్లింగం, అమ్మవారు శక్తిపీఠం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మీరు వస్తే జీవితంలో ఇంకా దరిద్రం అనేది మీ దిక్కు కన్నెత్తి చూడదు. ఆ స్వామి దర్శనం మీరు చేసుకుని వస్తే ఇంట్లో ఉన్న దరిద్రం, ఏ మూలలో ఉన్న దరిద్రం పత్తలేకుండా వెళ్ళిపోతుంది, మళ్ళీ మీ ఇంటికి రాదు. శ్రీశైల దర్శనం ఏమనుకుంటున్నారు? సాక్షాత్తంగా అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగం, చూడవలసిన జ్యోతిర్లింగం. ఒకసారి శ్రీశైలం మీరు వెళ్ళని వాళ్ళు ఒకసారి వెళ్ళి రండి. శ్రీశైలం అంటే ఏమిడిదో కొంత తెలుస్తుంది, చాలా పవర్ఫుల్. కానీ ఈ రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్లకు కొంచెం ఆవేశం ఎక్కువ. నోటికి మాట వచ్చిందంటే తల చెప్పేస్తారు, దాచిపెట్టుకోరు. కానీ తొందరగా ఇంకా నిదానం అయిపోతారు. ఆవేశం వచ్చినప్పుడు దబదబ మాట్లాడుతారు, మళ్ళీ నిదానం అయిపోతారు. ఎవరికన్నా సమయం పడితే అర్ధరాత్రి అయినా కానీ, సగం రాత్రి అయినా కానీ మీరు తొందరగా వెళ్తారు. మీ సమయానికి మీ టైంకి ఎవరు రారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము అమ్మాయి మీద మొహం పడడం, లేకపోతే అబ్బాయి మీద అమ్మాయి మొహపడడం, లేకపోతే అబ్బాయి మీద అమ్మాయి, అమ్మాయి లేకపోతే అబ్బాయి మీద మొహపడడం, ఇష్టపడడం, ఆలోచించడం. ఏం ఈ అన్ని రోజులు ఈ అమ్మాయి నా దోన మంచిగానే ఉండే కదా, ఇప్పుడే మాయమని అమ్మాయి గురించి ఊక ఆలోచించడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, దమా ఖరాబ్ చేసుకోవడం. కానీ ఈ అమ్మాయి నాకు అవుతుందా కాదా, అసలు వస్తుందా రాదా, నా లైఫ్లో ఉందా లేదా, ఇది మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. చూడండి, అది ఎంత ప్రేమ, ఎంత మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారో అది అంత చెడు. అలాంటి దాంట్లో అమ్మాయి మీద మోహం పడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకొని దమా ఖరాబ్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. నలుగుట్ల పడ్డ తర్వాత ఎంత చిన్నవతనం అయిపోతుందంటే అంత చిన్నవతనం అయిపోతుంది మనిషి. ఇక అంత బాధ, చాలా ఈ కారం వెనుక. అలాంటి దాంట్లో వెళ్ళకండి, మంచిది కాదు. కానీ మీకు ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్లకు ఇంటి లోపల కళ్యాణం చేద్దాం అన్నట్టు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటారు. లేకపోతే ఒక ఇంటికి చేసియాలి, ఒక ఇంటికి అమ్మాయి ఇయ్యాలి, లేకపోతే ఒక ఇంటి నుంచి చేసుకొని ఇంటికి తీసుకురావాలన్నట్టు ఆలోచన చేస్తుంటే కానీ అయితే లేదు. తప్పనిసరిగా ఈసారి జరుగుతుంది. మీ ఇంటి లోపల కళ్యాణం జరుగుతుంది. ఇల్లు కడతారు, కట్టిందన్న కొంటారు, లేకపోతే ఒక ప్లాట్ అన్న కొంటారు, జాగన్న కొంటారు, ఏదో ఒకటి అవుతుంది. ఆరోగ్య సమస్య బాగలేదు, ఆరోగ్యంలో సరిగా ఉండలేదు, మనసు శాంతం ఉండటం లేదు, ఇంట్లో బరకత లేదు, ఇంట్లో ఏం చేసినా కానీ కలిసి రావటం లేదు. అందరికి ఎట్లా కనిపిస్తున్నారు? ఇంట్లో ఏముంది, మస్తు ఉంది అంటున్నారు, కానీ ఏం లేదు. కొన్ని రోజుల నుంచి చాలా బాధపడుతుండ్రు. చేపెట్టింది అవుతుందా కాదా, అది కాక ఆరోగ్యం దెబ్బతింటుంది, మనసు శాంతం ఉండలేదు, ఇంట్లో సరిగా లేదు. ఎవరి మనసులో వాళ్ళే లేరు, ఎవరి మనసులో వాళ్ళే ఉన్నారు. ఎవరి పని ఎవరు యమునా తీరం అన్నట్టే ఉన్నారు. మళ్ళీ ఇదంతా కలిసి నడుస్తామా నడవమా, ఎట్లయితుందో అని చాలా ఆలోచిస్తున్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడండి. ఎందు గురించి అంటే భగవంతుని మీద భారం పెట్టండి. ఒకసారి శ్రీశైలం పోయిరండి, మీకు జయం జరుగుతుంది, మీకు అంత మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి, బేస్ గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్లకు ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 6, అవమానం 6. అంటే గురుబలం 14, శని బలం 6,
అంటే గురుబలం మీకు చాలా బాగుంది. మీరు ఏ పని కూడా చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, మీ మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ